రమ్య వల్ల రీతు చౌదరికి పవన్ కి మన గొడవ అయ్యే ఛాన్స్ ఉందంటారు. అసలు ఇప్పుడు మన ఇమాన్యుల్ గాని ఇప్పుడు నిజంగా నాకు దీపావళి ఇంకొక కొద్ది రోజుల్లో లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే దీపావళి స్టార్ట్ అయ్యింది అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి ఇమాన్యుల్ కళ్ళలో చూడండి, వెలుగులు కాంతి ఇట్లా పొంగుతుంది. ఇప్పుడే తనుజాను వదిలేసి వెళ్ళింది అనుకో, ఆ ఆయిషా వైపు వెళ్ళింది అనుకో, జనాలకి డౌట్ వస్తుంది. చూడు ఇంకో 2-3 రోజులు మెల్లమెల్లగా మాటలు పెడతాడు, మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తాడు. వాళ్ళు మాత్రం వదలరు, వాళ్ళని కాపాడాల్సింది ఎవరైనా. అంటే రమ్య గారు మాధురి గారు ఒక దగ్గర కూర్చొని నా మీద చెయ్యి ఎత్తి నేను కొట్టేస్తా అని చెప్పి రమ్య చెప్పింది. అవును, ఎలా చూడొచ్చు? అవును, అంటే కొట్టేదు చూడు, మెల్లగా కలుపుతారు వాళ్ళు. పులిహార ఒకటేసారి నిమ్మకాయ వేసి చింతపండు వేసి పండు కలపరు, మెల్లమెల్లగా కలుపుతారు, మెల్లగా స్టార్ట్ చేస్తారు, మాట్లాడతారు. అదా ఇది ఇమాన్యుల్ స్కిట్లు మామూలుగా ఉండవు. ఎవరైనా తిడతారు, ఇప్పుడు రమ్యని ఎవరైనా తిడతారు అనుకో, వచ్చి అరే అయ్యో పాపం ఏమైందిరా అని ఇక స్టార్ట్ చేస్తాడు, ఇక పిసుకుడు స్టార్ట్ చేస్తాడు. ఒక్క పిసుకుడు వాడు మంచి టాలెంటెడ్ అన్న.